నేటి దిన ఉత్తర ప్రత్యేక కీర్తన గ్రంథము 65వ దావీదు కీర్తన మార్చి చదువుకుందాం. మరలా రాణి వచ్చి నడిపించవలసిందిగా మనం చేస్తాం. సియోనులో మౌనముగా ఉంట నీకు స్తుతి చెల్లించలే, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తం చేయదు. మాకు రక్షణకర్తవైన దేవ, భూదిగంతముల నివాసులందరికీ, దూర సముద్రము మీద ఉన్న వారికి ఆశ్రయమైన వాడ, నీవు నీతిని బట్టి ఇతర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వర్లరా, ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందన తెలియజేయుచున్నాను. మరి ఈ దినాన్న మన ధ్యానాంశము దేవునిని సంతోషపరచుట, దేవునిని ఆనందపరచుట. దేవుడు మన యందు ఏది చూసి సంతోషిస్తున్నాడు, ఏది చూసి ఆనందిస్తున్నాడు. ఆయన లోకాన్ని సృష్టించిన దేవుడు, మనకి స్వరూపము పోలికిచ్చిన దేవుడు. మన సకల మార్గాలు, మన ఆయుష్, మన భవిష్యత్తు ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి మన జీవితం ద్వారా ఎవరిని సంతోషపెట్టాలని, ఎవరిని ఆనందపరచాలని మనం తాపత్రయపడుతున్నాం. మన ఆయుష్ ఆయన చేతిలో ఉంది, మన సకల మార్గాలు ఆయన చేతిలో ఉన్నాయి, మన భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. ఆయన మనకు పోషకుడుగా, సంరక్షకుడిగా, కాపరిగా, మన నడిపించేటటువంటి మన ఆత్మలకు తండ్రిగా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు, నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు, దేని యందు నువ్వు సంతోషించి ఆనందిస్తున్నావు, నీలో నిన్ను చూసి దేవుని ప్రేమించేటటువంటి ఆప్షన్ ఒక్కటైనా ఉందా? నేను ప్రతిరోజు ఉదయాన్నే లేచి నేను వాక్యం చదువుకుంటానండి, నేను ప్రార్థన చేస్తాను, నేను ప్రతి చిన్న పెద్ద విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, దేవుని నేను మహింపరుస్తుంటాను ఎప్పుడు కూడా అని ఏదైనా ఒక్క సుగును మన జీవితంలో ఒక్క దేవునికి ఇష్టమైనటువంటి, దేవుని సంతోషపరిచేటటువంటి, ఆనందపరిచేటటువంటి, మహిమపరిచేటటువంటి, ఘనపరిచేటటువంటి ఒక్క స్థితి మన యందు ఉందా? మనమైతే అందరూ మనల్ని ప్రేమించాలని కోరుకుంటాం, మనల్ని గౌరవించాలని కోరుకుంటాం, మన మాట వినాలని కోరుకుంటాం, మనకు ఆధిక్యత ఇవ్వాలని కోరుకుంటాం. అయితే లోకాన్ని, నిన్ను, మన పితరులను, సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడంటే, మనము ఆయనను సంతోషపరిచి, ఆనందపరిచి, ఆయన మహిమ కోసం ఈ లోకంలో జీవించే గొప్ప జీవితం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకుని ఒడ్డుకి రాగానే ఆకాశం నుంచి ఒక స్వరం వినబడుతుంది. ఇదిగో ఇతడే నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. అలాగే మోషే చెప్తున్నాడు, యెహోషువ చెప్తున్నాడు, మీ దేవుడైన యెహోవా మీ పితరుల యందు సంతోషించి ఆనందించి నేటి వరకు ఇదిగో మిమ్మల్ని ఈ విధంగా సజీవులుగా ఉంచి ఉన్నారు. కాబట్టి మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలకు, కట్టడలకు, నిబంధనకు లోబడినట్లయితే మీ జీవితకాలం అంతయు కూడా మీ దినాలు సుఖంగా,
మీ సంవత్సరాలు సౌఖ్యంగా ముందుకు కొనసాగుతాయని మోషే యెహోషువలు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పుచున్నారు. కాబట్టి మన జీవితాల ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? మన యందు సంతోషించి ఆనందించి దేవుడు మన జీవితంలో ఒక కార్యము చేయడానికి ముందుకు వస్తున్నాడా? అటువంటి కృపలో మనం ఉన్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేయండి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేటంత వరకు దేవుడు మన వైపు చూసినప్పుడు ఆయనకు సంతోషం కలిగే, ఆయనకు ఆనందం కలిగే, ఆయనకు మహిమ కలిగే, ఆయనకు ఘనత కలిగించే స్థితి ఒక్కటైనా మనలో ఉందా? అసలు దేవుడు మనకి జ్ఞాపకం ఉంటున్నాడా? ఉదయం లెగుస్తున్నామంటే పడక నుంచి దేవుని కృప, బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి క్షేమంగా గృహానికి వస్తామంటే దేవుని కృప, మనం భార్య బిడ్డలతో కలిసి భోజనం చేస్తున్నామంటే అది దేవుని కృప. చూడండి, దేవునికి సంతోషాన్ని కలిగించే కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. ఇక్కడ ప్రభు చెప్తున్నారు, నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించినల్లా నా హృదయం కూడా సంతోషిస్తుంది. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. దేవుని స్తోత్రే. చూసారా, నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల, జ్ఞానం కలిగి ఉంటున్నామా? జ్ఞానము లేకే నా ప్రజలు నశించిపోతున్నారు. జ్ఞానము లేకనే వారి జీవితాలు సరిగా నడిపించుకోలేకపోతున్నారు. నాలో ప్రభు సెలవిస్తున్నారు, నా కుమారుడా, నీకు జ్ఞానము లభించినట్లయితే నా హృదయము సంతోషించును. అలాగే నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట వలన నా అంతరింద్రియములు ఆనందించును, సంతోషించును, ఆనందించును. ఎప్పుడు సంతోషించినంటే నీవు జ్ఞానము కలిగి జ్ఞానము పొందుకుంటే. ఏంటి జ్ఞానం అంటే? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానము, తెలివి, వివేకము. దేవునియందు మనం భయమే భక్తి కలిగి ఉండడమే జ్ఞానము. మనకు జ్ఞానము లభిస్తే దేవుడు సంతోషిస్తాడట. ఆ జ్ఞానముతో యథార్థమైన ప్రవర్తనతో మన మాటలు విని ఆయన అంతరింద్రియములు ఆనందిస్తే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. జ్ఞానము కలిగి ఉన్నామా? జ్ఞానం అంటే ఏంటంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడమే, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడమే. పాపము, కల్ముషం, మాలిన్యం నీ మనస్సుకి, హృదయానికి, శరీరానికి అంటుకోకుండా ప్రత్యేకంగా దేవుని చేత పిలువబడి, నిర్ణయించబడి, ఏర్పాటు చేయబడి, నీతిమంతుడిగా తీర్చబడి ఆయన మహిమతో నింపబడిన జీవితం కలిగి ఉండడమే నువ్వు జ్ఞానం పొందుకోవడం. యథార్థమైనటువంటి మాటలు పలికే స్థితి నీలో అప్పుడు నీకు కలుగుతుందని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి దేవునికి ఇష్టమైనటువంటి పరిస్థితి ఏదంటే మరి ఈ యొక్క వాక్యం ద్వారా మనము చూసుకుందాం. 1 సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఒకడు బలులను, దహన బలులను అర్పించడం వలన యెహోవా సంతోషించిన, తాను సెలవిచ్చిన ఒక మాటను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు, తాను సెలవిచ్చిన మాటను ఒకరు గైకొనున్నట్లు యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. రెండో మాట ఆలోచించుము, ఆ బలులు అర్పించుట కంటే ఏం కావాలి దేవుడికి? నువ్వు బలులు వేల సంఖ్యలో నువ్వు బలులు అర్పించుట కంటే ఆయనకు ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు. ఎవరి మాట? దేవుని యొక్క మాట విని దానికి లోబడుట అందు దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. మనం దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క నిబంధనలు మనం గైకుంటున్నామా? దేవుని శాసనాలు మనం కలిగి ఉన్నామా? ఆయనతో ఒక నిబంధన మనం కలిగి ఉన్నామా? అలా లేకపోతే దేవుడిని యందు సంతోషించడు, దేవుడిని యందు ఆనందించడని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ఆజ్ఞను గైకొనుట వలన, మాట వినుట వలన యెహోవా సంతోషించినట్లు మరి ఏ క్రియ కూడా మరి ఆయన సంతోషపరచదని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది.
అలాగే సామెతలు 21:3 ఏముందంటే, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన సామెతలు 21:3 ఏముందంటే, నీతి న్యాయములు అనుసరించుట నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టం. దేవునికి ఇష్టము, దేవునికి సంతోషం, దేవునికి ఆనందం ఏంటంటే బలులు అర్పించుట కంటే నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట. ఏమండి, నీతి న్యాయము ఎప్పుడు మనం అనుసరించి నడుచుకుంటాం? దేవుని యొక్క వాక్యము విని దాని ప్రకారంగా మన జీవితానికి ఆ వాక్యాన్ని అన్వయించుకొని మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మనము దేవుని సంతోషపరిచే వరంగా, ఆనందపరిచే వరంగా ఉంటాం. కాబట్టి నీతి న్యాయములు అనుసరించి నడుచుకున్నట కంటే నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకి ఇష్టం. భక్తుడైన దావీదు అంటున్నాడు, నీవు బలిని కోరివాడవు కాదు, దహన బలి కూడా నీకు ఇష్టమైనది కాదు. ఏంటి ఇష్టమైనదట? విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయమును దేవుడు ఎన్నడను అలక్ష్యము చేయుడు. దేవుని స్తోత్రే. నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట, అలాగే విరిగి నలిగిన హృదయం కలిగి జీవించుట. విరిగి నలిగిన హృదయం ఎప్పుడు వస్తుందండి? అన్ని సుఖంగా, అన్ని కంఫర్ట్గా, అన్ని సుఖాలు, అన్ని క్షేమాలు, అన్ని సమృద్ధులు మనం కలిగి ఉన్నప్పుడు మనలో విరిగి నలిగిన హృదయం వస్తుందా? ఎప్పుడు వస్తుందంటే కష్టాలు, శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు మనల్ని శోధిస్తున్నప్పుడు, మనం బాగా కృంగి ఉన్న స్థితిలో మనకి విరిగి నలిగిన హృదయము వస్తుంది. కాబట్టి మనము ఈ లోక సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి ఆలోచనలతో, తలంపులతో మన యొక్క జీవితాన్ని మనం నశింప చేసుకోకుండా కష్టము, నష్టము, శ్రమ, శోధనలు దేవుని యందు సంతోషించి ఆనందించి అది ఇష్టంగా మనం భరించినప్పుడు దేవునికి అది చాలా ఇష్టమైనటువంటి కార్యంగా ఉంటుంది. కాబట్టి బలులు అర్పించట కంటే మరి నీతి న్యాయములు అనుసరించి నడుచుకుంటే దేవునికి ఎక్కువ ఇష్టమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అలాగే చూసినట్లయితే ఇర్మియా 9:24 ఒక మాట ఉంది చూడండి. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. జ్ఞానం ఏం చేస్తాడటండి? బాగా చదువుని వాళ్ళు, బాగా జ్ఞానవంతులు తన జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తాడట, గర్వపడతాడు. నేను జ్ఞానినే, నాకంటే జ్ఞాని ఇంకొకడు లేడు, నాకు అన్నీ ఫస్టే, నేను అన్ని విషయాల్లో చాలా బెస్ట్ అని చెప్పేసి తనను తాను హెచ్చించుకుంటాడట. తన విషయంలో తాను గర్వపడుతూ ఉంటాడట. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి. రెండోది, సూర్యుడు పరాక్రమవంతుడు తన సూరత్వాన్ని బట్టి, పరాక్రమాన్ని బట్టి అతిశయించకూడదు. అలాగే ఐశ్వర్యవంతుడు తాను కలుగున్న ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. అయితే ఎవని యందు అతిశయింపవలన అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను అనుసరించి యెహోవానగు నేనే అని నీవు పరిష్కారముగా తెలుసుకున్నటి చేతనే నీవు నా యందే నువ్వు అతిశయింపవలను, కానీ మరి దేని యందును నువ్వు అతిశయింపకూడదు. అట్టి వాటి యందు ఆయన ఆనందించువాడై ఉన్నాడు. అట్టి వాటి యందు, ఎట్టి వాటి యందండి? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని నీవు పరిష్కారముగా నన్ను తెలుసుకొనుటను బట్టే, నన్ను కలిగి ఉండటాన్ని బట్టే నీవు అతిశయించాలి. కానీ ఇక జ్ఞానాన్ని బట్టి కానీ, నీకున్న పరాక్రమం బలాన్ని బట్టి కానీ, నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి కానీ నీవు ఎంత మాత్రము కూడా అతిశయించకూడదు. అలాగ అతిశయించినట్లయితే నా దృష్టిలో నువ్వు గర్విష్ఠుడిగా ఉంటావు. నువ్వు నాకు దూరమైనటువంటి స్థితిలో నువ్వు జీవించే పరిస్థితిలో ఉంటావని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. అలాగే చూసినట్లయితే కీర్తన 37వ అధ్యాయంలో చూసినట్లయితే 23వ వచనంలో అక్కడ ఒక చక్కని మాట ఉంది. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. చూసారా? ఒకని ప్రవర్తన, మన ప్రవర్తన మంచిగా ఉందంటే, మనం పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా, న్యాయంగా, యథార్థంగా, సత్యమైన జీవితం మనం జీవిస్తున్నాం అంటే దానికి కారణం ఎవరండి? దానికి కారణం ఎవరంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి
దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవించడం ద్వారా, దేవునికి లోబడటం ద్వారా, దేవుని దగ్గర తగ్గించుకోవడం ద్వారా, దేవుని కొరకు నీ మనస్సు, హృదయము, శరీరం, జీవితం సమర్పించుకోవడం ద్వారా, దేవుడే నా సర్వస్వం, దేవుడే నా ఆధారం, నేను దేవుణ్ణే శరణజొచ్చి ఉన్నాను అని నిన్ను నీవు సమర్పించుకున్నప్పుడు మాత్రమే నీకు అటువంటి పరిస్థితి వస్తుంది. ఒకని ప్రవర్తన ఏంటండి, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, అతని ప్రవర్తనను చూసి ఆయన ఆనందించును. దేవుని స్తోత్రే. నీ ప్రవర్తన దేవుని చేత ఎంతవరకు స్థిరపరచబడింది? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుని యొక్క వాక్యం వింటున్నావు, మందిరానికి వస్తున్నావు, ప్రార్థన కూడికలకు వస్తున్నావు? ఏ వాక్యం ద్వారా నువ్వు మార్పు పొందావు? ఏ వాక్యం ద్వారా నీ ప్రవర్తన నువ్వు మార్చుకున్నావు, సరిచేసుకున్నావు, సరిదిద్దుకున్నావు? ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. దేవుడు మన దేవుళ్ళు స్థిరపరుస్తాడు వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, కృతజ్ఞత కలిగిన జీవితం ద్వారా. కాబట్టి ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. స్థిరంగా దేవుళ్ళు ఉండేటటువంటి స్థితి. మన ప్రవర్తనను, మన స్వభావాన్ని, మన జీవిత విధానాన్ని, మన ఆలోచన సరళిని మార్చే శక్తి, సామర్థ్యం వరకు ఉందంటే నిన్ను, నన్ను, మనల్ని సృష్టించిన దేవునికి మాత్రమే ఉంది. ఒక మంచి వ్యక్తిగా నువ్వు తీర్చిదిద్దబడ్డావంటే, ఒక సత్ప్రవర్తన కలిగి ఉన్నావంటే, ఒక మంచి నడవడిక కలిగి ఉన్నావంటే, ఒక క్రమబద్ధీకరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావంటే దానికి కారణము దేవుడు, దేవుని యొక్క వాక్యము. అదే నీ జీవితంలో గొప్ప క్రియ కలుగు చేసింది. కాబట్టి ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, అతని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి కీర్తన 5:4-6 వచ్చిన చూసినట్లయితే, నీవు దుష్టత్వము చూచి ఆనందించు దేవుడవు కావు. ఇందాకేం చదివాం? ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి యెహోవా ఆనందించిననుంది. ఇక్కడ చూడండి ఏ వ్రాయబడి ఉందో, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిలో నిలవలేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారిని నీవు నశింపజేసదువు, కపటము చూపి నరహత్య జరిగించే వారిని యెహోవాకు అసహ్యులు. చాలండి. దేవుడు నీ దుష్టత్వాన్ని చూసి ఆనందిస్తాడా? మనలో ఉన్న కుయుక్తిని చూసి, మనలో ఉన్న టాలెంట్ని చూసి, మనలో మోసం చేసేటటువంటి, కపటం చూపించేటటువంటి అనేక మంది కళ్ళు గప్పి మనం ఏదో గొప్ప సాధిస్తున్నాం అనేటటువంటి స్థితిని చూసి దేవుడు నీ యందు సంతోషించడు, నీ యందు ఆనందించడు. నీవు దుష్టత్వం చూసి ఆనందించు దేవుడవు కాదు. రెండోది, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. మూడోది, డాంబికులు అంటే లోపల ఒకలాగా బయటకు ఒకలాగా ఉండేవారు. మేకపోతు గాంభీర్యం అంటారు చూసారా? దేవుళ్ళు చాలా పెర్ఫెక్ట్గా ఉన్నట్టు, చాలా దేవుని ఆధిక్యతను కలిగి ఉన్నట్టు. డాంబికులు అంటే ఏముండదో, కేవలం మనుషులు ఎదుట పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, సత్యవంతులుగా, గొప్పవారిగా, అందరికంటే మేమే చాలా ఉద్యమం కలిగి ఉన్నాము, ఆత్మీయత కలిగి ఉన్నాము, దేవుళ్ళో చాలా బలంగా, దృఢంగా, స్థిరంగా ఉన్నామని కేవలం మనుషులకు మాత్రమే కనపడేవారు. పరిసయ్యుడు ప్రార్థన చేశాడు కదా, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలె నేను ఉండనందుకు నీకు స్తోత్రాలు, ఇదిగో ఈ సుంకర వలె నేను ఉండనందుకు నీకు స్తోత్రాలు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతట్లో నీకు నేను దశంభాగము ఇస్తున్నానని చేశాడు. ఈ ప్రార్థన ఏంటంటే ఎదుటి వాళ్ళని తృణీకరించి తానే నీతిమంతుడు, తానే యథార్థవంతుడు, తానే సత్యవంతుడు, తానే దేవుళ్ళో చాలా బలంగా ఉన్నటువంటి వ్యక్తినని నిరూపించుకోవడానికి దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. సుంకరైతే తను ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని దేవుని సంధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి అతనికంటే ఇతడే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు, చెడుతనము నీ వద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. చూసారా? అసహించుకున్న వాళ్ళని ఎవరైనా అసహించుకునే స్థితిలో మనం జీవిస్తే దేవుడు మనం ప్రేమిస్తాడా? దేవుడు మన యందు సంతోషించి ఆనందిస్తాడా?
మనం సత్ప్రవర్తన కలిగి, మంచి ప్రవర్తన కలిగి, మారు మనసు తగిన ఫలాలతో నింపబడి, ఆయన వరాలతో నింపబడి, ఆయన అభిషేకంతో మనం నింపబడి ఉన్నప్పుడు దేవుడు మన యందు సంతోషించి, మన యందు ఆనందించి, మన యందు ఆయన మహిమ పొందుతాడు, ఘనత పొందుతాడు, ప్రభావాలు ఆరోపించుకుంటాడని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉంది? దుష్టత్వం ఉందా? డాంబికులుగా ఉన్నామా? అబద్ధం ఆడుతున్నామా? కపటము చూపి నరహత్య చేసే స్థితిలో మనం ఉన్నామా? ఇవన్నీ కూడా పాపము చేయ వారందరూ కూడా దేవునికి అసహ్యులని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే చూసినట్లయితే దేవుడు దేని యందు సంతోషించి దేని యందు ఆనందిస్తాడు? మనకు తెలిసిన వాక్యాలే. గుర్రముల బలము యందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువు యందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందును, తన కృప కోసం కనిపెట్టే వారి యందు యెహోవా సంతోషించి ఆనందించేవాడై ఉన్నాడట. ఎవరి యందు దేవుడు సంతోషిస్తాడటండి? గుర్రముల బలము. గుర్రం బలం దేనిలో ఉంది? గుర్రం యొక్క బలం దేనిలో ఉందండి? గుర్రం చాలా గర్వంగా ఉంటుంది, చాలా టీవీగా ఉంటుంది, చాలా రోషంగా ఉంటుంది, రౌద్రంగా ఉంటుంది. గుర్రం యుద్ధం చేసేటప్పుడు గుర్రం మీద ఉండి యుద్ధం చేస్తారు. గుర్రము చాలా స్పీడు. గుర్రానికి ఏముందంటే దానిలో బలమైనటువంటి ఆ యొక్క అంశం ఏంటంటే పరుగు. యుద్ధాల్లో నైపుణ్యం యుద్ధం చేయాలంటే మంచి తరిపిది పొందిన గుర్రాలు వాడుతుంటారు. ఇక్కడ రాయబడి ఉంది, గుర్రముల బలమయందు యెహోవా సంతోషించడు, అలాగే నరుల కాలు సత్తువు యందు. నరుల కాలు సత్తువు అంటే నరుడికి ఉండే బలం. నేను చాలా పెద్ద బాడీ బిల్డర్ని అండి, నేను మంచి ఫైటర్ని, నాకు కరాటే వచ్చు, నాకు కుంఫు వచ్చు, నాకు జూడో వచ్చు, మంచి మార్షల్ ఆర్ట్స్లో నేను గోల్డ్ మెడలిస్ట్ని. ఇలాంటివి దేవుని ముందు ఎందుకు పనికిరావు. నరుల కాలు సత్తువు యందు, నరుల యొక్క కాలు యొక్క సత్తువు యందు ఆయన ఆనందించడు. ఎవరి యందు సంతోషిస్తాడు? ఎవరి యందు ఆనందిస్తాడంటే తన యందు భయభక్తులు గలవారి యందు. తన యందు భయభక్తులు గలవారి యందును, ప్రతి క్షణము ఆయన కృప కొరకు ఎదురు చూసే వారందును యెహోవా ఆనందించువాడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. ఇంకా చూసినట్లయితే చూడండి, దేవుడు ఒక దుర్మార్గుడు, ఒక దుష్టుడు చనిపోవడం కూడా దేవునికి ఇష్టం ఉండదట. చాలా బాధపడతాడు. మారాలి మారాలి మారాలి. ఇస్కరియోతు యోధాకు అనేక ఆప్షన్స్ ఇచ్చాడు ప్రభు. ఇస్కరియోతు యోధా తను అప్పగిస్తాడన్న సంగతి ఇస్కరియోతు యోధా పుట్టకముందే దేవుడికి తెలుసు. నా శిష్యుల్లోనే ఒకడు 30 వెండి నాణాలకి నన్ను అమ్మేస్తాడు, నా తాలూకా గుట్లన్నీ నా శత్రువులకు చెప్తాడు అన్న విషయం ప్రభువుకు తెలుసు. వాడు దొంగని, ఆ కానుకలు వేసే సంచి వాడి దగ్గర ఉంచుకున్నాడని, వాడు తన వ్యక్తిగతంగా పర్సనల్గా చాలా దొంగతనం చేసి ఖర్చు పెట్టుకున్నాడని, అన్ని నాసిరకం రొట్టెలు, నాసిరకం ఆ యొక్క ఫ్రూట్స్ కొని శిష్యులకి తనకి ఇస్తున్నాడన్న సంగతి కూడా ప్రభువుకు తెలుసు. కానీ ఏ నాడు కూడా నోరు తెరిచి నువ్వు ఇలాంటి వాడివి కదా అని ఇస్కరియోతు యోధా అని ప్రభు ఎప్పుడు కూడా అనలేదు. తను మారతాడు మారతాడు మారతాడని చూశాడు. ఇదిగో నాతో ఉన్నవాడు, నన్ను అప్పగించబోయేవాడు, ఇదిగో ఈ బల్ల మీద వాడి చేయిలు ఉన్నాయని చెప్తున్నాడు. నాతో పాటు పాత్రలో చేయి ముంచివాడు అంటున్నాడు. ఇదిగో నేను ఒక మొక్క విరిచి ఎవడికిస్తున్నా వాడే నన్ను అప్పగించబోయేవాడు అన్నాడు. అందరూ ప్రభువా నేనా నేనే నేనంటే ఇస్కరియోతు కూడా ప్రభువా నేనంటే నీవన్నట్టే అని క్లియర్గా మొహం మీద చెప్పారు. అలాగే ఆ గెత్సెమనే తోటలో అప్పగిస్తున్నప్పుడు యేసుప్రభుని ముద్దు పెట్టుకుంటున్నప్పుడు చెలికాడ ముద్దు పెట్టుకొని మనుషుకు మనం అప్పగిస్తున్నావా అని ఎంతో ప్రేమగా మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడున్న మన అందరి గురించి దేవుడికి చాలా స్పష్టంగా తెలుసు. ఎప్పటి నుంచి తెలుసు అంటే, ఇంకా నీ తల్లి గర్భంలో నీకు ఒక ఆకారం రాకముందే, పిండానికి ఒక ఆకారం రాకముందే, 9 దినాల్లో నిండకముందే, నియమింపబడిన దినాలు ఇంకా పూర్తి కాకముందే, నీ భూమి మీద పడకముందే నీ యొక్క బాల్యము, యవ్వనము, నడివయసుకు, వృద్ధాప్యము
నీ పుట్టినరోజు, నువ్వు చనిపోయే రోజు, ఎక్కడ ఏ స్థలంలో, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లకి, ఎక్కడ ఏ స్థలంలో ఎలా చనిపోతావు కూడా దేవుడికి తెలుసు. అన్నీ బాగా తెలుసు. మన గురించి, మన వ్యక్తిగత, కుటుంబ, సమాజ జీవితంలో మనం ఎలాగ ఆలోచిస్తామో, ఎలా తలస్తామో, ఎలా జీవిస్తామో, మన ఆలోచన సరళ ఎలాగుంటుందో, మన జీవిత విధానం ఎలాగుంటుందో, మన స్వభావం ఎటువంటిదో దేవుడికి చాలా స్పష్టంగా తెలుసు. నిన్ను కన్న తల్లిదండ్రులకి, నీ తోబుట్టువులకు కూడా నిన్ను గురించి తెలియదు, కానీ దేవునికి స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని క్షమిస్తున్నాడు, మన పట్ల ఓర్పు సహనం కలిగి ఉన్నాడు, మన పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుట, అలాగా రోజులు ఆయన యొక్క లెక్క ఎలా ఉంటుందంటే, ఒక్క దినము 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరములు ఒక్క దినము వలె దేవుని యొక్క లెక్క ఉంటుంది. దుర్మార్గుడు, దుష్టుడు మార్పు చెందాలని, అహంకారులు, గర్విష్ఠులు మారాలని, అన్యాయం, అక్రమం, అవినీతి, అసహ్యంగా జీవిస్తున్న వారు మారాలని దేవుడు ఏం చేస్తాడంటే, వాడు 1000 చేసినా వాడు ఒక్కటే చేసాడు అన్నట్టుగా గుర్తిస్తున్నాడు. ఎందుకంటే ఆయన్ని క్షమించాలని, వాడిని రక్షించాలని, వాడి నరకానికి వెళ్ళడం ఇష్టం లేక దేవుడు ఆడు 1000 తప్పులు చేసినా వీడు ఒక్క తప్పే చేశాడు అన్నట్టుగా గుర్తిస్తున్నాడు. లేదా తన నమ్మిన నీతిమంతులు, పరిశుద్ధులు, పవిత్రులు ఒక్క దినము, ఒక్క గంట దేవుల్లో గడిపిన 1000 సంవత్సరాల తాలూకా ఆయుష్, 1000 సంవత్సరాల తర్వాత ఆ 1000 సంవత్సరాల యొక్క ఆశీర్వాదం, దీవెన మనకి దేవుడు ఇస్తున్నాడు. మార్పు చెందని వారి గురించి ప్రభు ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు ఒకసారి మనం ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనం చదవండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం. జాగ్రత్త వినండి. ఎవడు మరణం పొందుతాడండి? దుష్టుడు, దుర్మార్గుడే కదా. కానీ వాళ్ళకే దేవుడు ఆయుష్ ఇస్తాడు. చాలామంది అంటారు, ఏంటండి మంచివారు చనిపోతున్నారండి, అలాంటి ఎన్నో అన్యాయం క్రియలు చేస్తుంటాడు, అక్రమ క్రియలు చేస్తుంటాడు, వాడు అలాగే బ్రతుకున్నాడండి, ఆడు బాగుంటాడండి, వాడు ఎంత అవినీతిపరుడు, ఎంత అన్యాయస్తుడు, ఎంత అక్రమకారుడు, ప్రజలు ఎంత బాధపడుతున్నాడు, ఆ దుర్మార్గుడు, ఆ దుష్టుడు అని తిడుతుంటాం. ఎందుకాడు అలా ఉంటున్నాడంటే, దేవుడు వారికి ఇంకా సమయం ఇస్తున్నాడు. ఆడు చనిపోయి నరకానికి వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదు. అందుకని దేవుడు వారి యొక్క ఆయుష్ను పెంచుతున్నాడు. వాడికి ఇంకొక రోజు, ఇంకో సంవత్సరం, అలాగే దేవుడు వారికి టైమును, సమయాన్ని ఆయుష్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మరణము నొందినవాడు ఆ మరణము నొందుటని బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. చూడండి, మరణము నొందినవాడు మరణము నొందుటని బట్టి నేను సంతోషించువాడను కాను. మనమైతే ఏమనుకుంటాం, దుర్మార్గుడు సచ్చాడండి, శని వదిలిపోయిందండి, మన జిల్లాకి, మన మండలానికి, మన గ్రామానికి దరిద్రం వదిలిపోయిందండి, సచ్చాడాడు, మనం ఇలాగనుకుంటాం. కానీ ప్రభు అంటున్నాడు, ఆడు ఎంత దుర్మార్గుడైనా, దుష్టుడైనా, ఎంత దేవునికి వ్యతిరేకంగా ఉండి దేవుని దూషించిన వాడైనా, సేవకులు దూషించిన వాడైనా, విశ్వాసులు దూషించిన వాడైనా సరే, ప్రభు చెప్తున్నాడు, మరణము నొందినవాడు తాను మరణము నొందుటను బట్టి నేను సంతోషించను. కాబట్టి ఇశ్రాయేలు వారలారా, మీ మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు నాలో బ్రతుకుతారు, నాతో బ్రతికేటటువంటి నిత్య జీవాన్ని పొందుతారు. అలాగే 33వ అధ్యాయం 11వ వచనం. 33వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నా జీవము తోడు, నా జీవము తోడు. అసలు దేవుడు అంటే జీవము. దేవుడు అంటే ఎవరండి? జీవము. మోషే అన్నాడు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళమంటున్నావు, ఆ ఫరో నన్ను అడుగుతాడు, నీ దేవుడు ఎవరు అంటే నేను చెప్పాలంటే ప్రభు చెప్తాడు, నేను ఉన్నవాడును అనువాడను, ఉన్నవాడును అనువాడను అని చెప్పు. మనం అనుకుంటాం, దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ఎందుకు మాకు ఈ కష్టాలు, ఎందుకు మాకు ఈ శ్రమలు, ఎందుకు మాకు ఈ శోధనలు అంటే, నిన్ను బట్టే నీ కష్టాలు, నిన్ను బట్టే నీ శ్రమలు, నీ ప్రవర్తన, నీ స్వభావాన్ని బట్టే నీ జీవితం మీదకి, నీ కుటుంబం మీదకి వస్తున్నటువంటి ఆ శోధనలు, ఆ ఉపద్రవాలు. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడనియు తను నమ్మిన వారికి ప్రతిఫలం చేయవాడనియు మనం నమ్మవలని కదా అంటున్నది వాక్యం. దేవుడు ఎటువంటి వాడంటే నమ్మదగిన వాడు, నీతిమంతుడై ఉన్నాడు.
నమ్మదగిన వాడు నీతిమంతుని యొక్క ఆ యొక్క స్థితిలో మనం ఉన్నామా? దేవునికి వెలుపడి ఉంటాం, దేవునికి దూరంగా జీవిస్తాం, దేవుణ్ణి అసలు పట్టించుకోము. ఎప్పుడో కష్టమో నష్టమో శ్రమో శోధన అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రం దేవా దేవా దేవుడు 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 అంటుంటారు. క్రమం తప్పకుండా మందిరానికి వస్తారు, ఎక్కడ గృహకూటాలైనా వస్తారు. కారణం ఏంటంటే వాళ్ళకు ఒక కార్యం జరిగిపోతే చాలు. అరే నా సకల మార్గాలు నా జీవితం, నా భవిష్యత్తు, నా ఆయుష్ ఆయన చేతిలో ఉన్నవే, నేను రక్షణలో కొనసాగాలి, ఆ ప్రభు యొక్క దృష్టిలో నేను నీతిమంతుడిగా నీతిమంతురాలుగా ఉండాలి, నేను శోధనలో ప్రవేశింపకున్నట్లు నేను మెలకు కలిగి దేవునిలో ప్రార్థన చేయాలి, ప్రతిరోజు ఒక గంట అయినా నేను దేవుని సంధిలో గడపాలి అనేటటువంటి ఆలోచన మనస్సు వారికి ఉండదు. దేవుని స్తోత్రం. కేవలము ఈ లోక సంబంధమైన వాటి కోసం మనం దేవుని నమ్మితే మనకంటే దౌర్భాగ్యులు ఇంకొకరు భూమి మీద ఉండరని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే 33:11 ఏమని రాయబడిందో చూడండి. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుటని బట్టి నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలు వారలారా, మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గతల నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుదురు. చూసారా, అలనాడు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దినాన మనతో మాట్లాడలేదా? మనం ఆయన వైపే ఉన్నామా? మన మనస్సు, మన హృదయం, మన జీవితం, మన కుటుంబం ఆయన వైపు ఉన్నాయా? మన కుటుంబం అందరూ కూడా దేవుని యందు ఏక మనస్సు, ఏక హృదయం, ఏకాత్మ కలిగి ఉన్నామా? మనందరిని బట్టి, కుటుంబంలో ప్రతి ఒక్కరిని బట్టి దేవుడు సంతోషించి ఆనందించగలుగుతున్నాడా? కుటుంబం అంతా ఆయన మహిమ కోసం జీవించగలుగుతుందా? లేదంటే ఎవరి దారి వారే, ఎవరి ప్రవర్తన వారిదే, ఎవరి టైం వారిది అన్నట్లుంటే ఆ హృదయాల్లో, ఆ జీవితాల, కుటుంబాల, గృహంలో దేవుడు ఉండడు. దేవుడు ఉండంటే ఎవడుంటాడు? దేవుడు లేని స్థలంలో ఏముంటుంది? దేవుడు ఉంటే వెలుగు ఉంటుంది. దేవుడు లేని స్థలంలో, హృదయాల్లో, జీవితాల, కుటుంబంలో ఏముంటుంది? చీకటి ఉంటుంది. దేవుడుంటే ఆ గృహానికి, ఆ కుటుంబానికి ఆయనే అధిపతిగా ఉంటాడు, ఆయనే యజమానుడిగా ఉంటాడు, ఆయనే సార్వభౌమాధికారి ఉంటాడు, ఆయనే సంరక్షకుడిగా, పోషకుడిగా, రక్షకుడిగా ఉంటాడు. ఆయన లేని స్థలంలో ఖచ్చితంగా సాతాను వాడి దూతల చేత నింపుకుంటాడు. సాతాను వాడి క్రియల చేత నింపబడతాయి. చీకటి ఉంటుంది, అన్యాయం ఉంటుంది, అక్రమం ఉంటుంది, అవినీతి ఉంటుంది, అసహ్యత ఉంటుంది. అలాగే దానికి తగిన ప్రతిఫలంగా రోగాలు, వ్యాధులు, బలహీనతలు ఉంటాయి. రోదన, కన్నీరు, వేదన, దుఃఖం ఉంటుంది. అవమానం, అపహాస్యం ఉంటుంది ఆ కుటుంబంలో. కాబట్టి దేవుడున్న కుటుంబానికి, సాతాను ఉన్న కుటుంబానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. 1 సమూయేలు 15:22 చదువుకొని మనం ముగించుకుందాం. ఆజ్ఞను గైకొనుటయు మాట వినుటయు శ్రేష్టము. ఆజ్ఞలు గైకొనే వారి విషయంలో, మాట వినే వారి విషయంలో దేవుడు చాలా సంతోషిస్తాడు, చాలా ఆనందిస్తాడు, చాలా మహిమ పొందుతాడు, చాలా ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటాడు. దేవుని స్తోత్రం. ఒకడు తాను సెలవిచ్చిన మాటను గైకొనుట, ఒకడు ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞను గైకొంటే యందు యెహోవా సంతోషించినట్లు దేవునికి బలులు అర్పించడం వలన, దహన బలులు అర్పించడం వలన యెహోవా సంతోషించిన. కాబట్టి బలిని అర్పించడం కంటే, పొట్టేల క్రొవ్వును అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము, ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము. అప్పుడు దేవుని యందు సంతోషించి ఆనందించి నిన్ను సమృద్ధిగా దీవిస్తాడని, ఆశీర్వదిస్తాడని, నీ జీవితంలో హెచ్చు ఘనత, వర్ధిల్లే స్థితిని, ఖ్యాతిని కలుగు చేసే స్థితిని దేవుడిని కలుగు చేస్తాడని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుడి పరిశుద్ధ మాటలు మనందరి వినికిల్లో, మన హృదయాల్లో నురొంతులుగా ఫలింపచేయునుగాక. ఆమేన్. Thank you.
పరిశుద్ధపరచబడినాక మీ రాజ్యం మాకు చేయాల మీ చిత్తము పర్వతమందు భూమికి నెరవేరాక మాకు ఆహారం దయచేయండి మా ఇష్టమైన క్షమించిన ప్రకారం వాళ్ళు క్షమించు మాకు శ్రమగా దృష్టికి తప్పించు ఎందుకంటే రాజ్యం బలము మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి ఆమేన్ కాపాడగాక యేసు క్రీస్తు ప్రభువు తన సన్నిధిని నిండిగా ప్రకాశింపజేసి కలిగించను కాక పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధిని నిండిగా ఉదయింపజేసి మీకు సమాధానంతో కలిగించను కాక ఆమేన్ ఆమేన్ ఆమేన్